అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు అందించేందుకు ఈ మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడి. తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా మీసాల గీత పోటీ. కాపు కాస్తారన్న నమ్మకమా, గీత మారుస్తారన్న విశ్వాసమా? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటాపోటీగా ప్రచారాన్ని హోరెత్తిస్తోన్న రాజకీయ పార్టీలు. మీ భవిష్యత్తు బంగారం అంటూ హామీలు ఇస్తున్న నాయకులు, మేము అదే అంటున్నామంటున్న ఓటర్లు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈ రోజు ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అందిన ఫిర్యాదులను కలెక్టర్ వివరించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి నేటి వరకు వివిధ మార్గాల్లో 280 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 276 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. సివిజిల్ ద్వారా 121, కాల్ సెంటర్ కు 41, ఎన్జీఎస్పీ పోర్టల్ ద్వారా 66, మీడియా ద్వారా 50, సోషల్ మీడియా ద్వారా 2 ఫిర్యాదులు అందాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు ₹1 విలువైన నగదు, మద్యం, వివిధ రకాల వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు. దీనిలో 11.20 లక్షల నగదు, 35.03 లక్షల విలువైన మద్యం, 20.83 లక్షల విలువైన డ్రగ్స్, 2 లక్షల విలువైన ఆభరణాలు, 30.02 లక్షల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 15 మంది వాలంటీర్లను తొలగించామని, 2పై కేసులు నమోదు చేశామని, 2 రేషన్ డీలర్లపైన కేసులు పెట్టామని, 2 రేషన్ డీలర్లను తొలగించామని, రాజకీయ పార్టీలపై ఇప్పటి వరకు 11 కేసులు నమోదు చేశామని కలెక్టర్ తెలిపారు. ఆల్రెడీ అనౌన్స్మెంట్ అనేది 16 మార్చ్ రావడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే మనం జిల్లాలో 17 మార్చ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో మనకి ఇది ఇంటగ్రేటెడ్ 24/7 కంట్రోల్ రూమ్. ఈ కంట్రోల్ రూమ్లో అధికారులు 3 షిఫ్ట్లో కూడా పనిచేస్తున్నారు. ఎలక్షన్ సంబంధించిన మనం పెట్టిన అన్ని టైప్స్ ఆఫ్ కంప్లైంట్ మెకానిజమ్స్ కానీ, ఆన్లైన్ మెకానిజమ్స్ కానీ అన్నీ కూడా ఒకే ప్లేస్ నుంచి మానిటర్ చేయడానికి క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు వరకు మనకి విజిల్ పద్ధతిలో దాదాపు 121 కంప్లైంట్స్ వచ్చాయి. దాన్ని పూర్తిగా డిస్పోజ్ చేయడం జరిగింది. సిమిలర్లీ మనం పెట్టిన కాల్ సెంటర్ ఏదైతే కంట్రోల్ రూమ్ కాల్ ఫోన్ నెంబర్స్ ఇచ్చామో దాని ద్వారా 24/7 కాల్ సెంటర్ ద్వారా కూడా 41 కంప్లైంట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎన్జీఎస్పీ పోర్టల్ ఆన్లైన్లో ఎలక్షన్ కమిషన్ వారి గ్రీవెన్స్ పోర్టల్లో కూడా 63 ఇష్యూస్ ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన ఇష్యూస్లో కూడా 49 ఇష్యూస్ మనం ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఒక 2 ఇష్యూస్ వస్తే దాన్ని కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. సో మొత్తం కంట్రోల్ రూమ్లో ఇప్పటి వరకు 276 కంప్లైంట్స్ మనము డిస్పోజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి ఎన్నికల సమయంలో మనకి వేరియస్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కానీ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, పోలీస్ కానీ, ఎస్సీబీ కానీ, తర్వాత మనకి ఐటీ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, ఇలా ఇతరులు అందరూ కూడా కలిసి ఎక్స్పెండిచర్ మీద కూడా, ముఖ్యంగా ఇల్లీగల్ ఎక్స్పెండిచర్ మీద కూడా నిఘా అనేది ఉంది. సో దాంట్లో భాగంగా జిల్లాలో ఇప్పుడు వరకు మనకి 16 మార్చ్ నుంచి ఇవాళ 4వ తారీఖు, సో ఇప్పుడు వరకు కూడా మొత్తము 99 lakhs వాల్యూ ఉన్న ఐటమ్స్ మనం సీజ్ చేయడం జరిగింది. సో దాదాపు ₹1 99.24 lakhs ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో క్యాష్ 11 lakhs, లిక్కర్ 35 lakhs వర్త్ లిక్కరు, డ్రగ్స్ 20 lakhs వర్త్ డ్రగ్స్, తర్వాత అదర్ ఐటమ్స్ అంటే క్రాకర్స్ కానీ ఫ్రీబీస్ లాగా డిస్ట్రిబ్యూట్ చేసే అదర్ ఐటమ్స్ 30 lakhs వరకు వాల్యూ ఉన్న ఐటమ్స్ మనము టీమ్స్ ద్వారాను ఈ వేరియస్ ఏజెన్సీస్ ఎక్స్పెండిచర్ సెల్లో ఉన్న అందరూ కూడా కలిపి సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి పార్టీస్కి కానీ పొటెన్షియల్ క్యాండిడేట్స్కి కానీ ప్రచారంకి టైం కాబట్టి దీంట్లో భాగంగా మనము అన్ని యాక్టివిటీస్కి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ కానీ, లేకపోతే డోర్ టు డోర్ పాంఫ్లెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ, వెహికల్లో క్యాంపెయిన్ వెహికల్ లాగా వెహికల్ విత్ లౌడ్ స్పీకర్ కానీ, లేకపోతే మీటింగ్స్కి, ర్యాలీస్కి అన్నిటికీ కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ, పార్లమెంట్ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ మనము పర్మిషన్స్ అనేది ఇస్తున్నాము.
సిమిలర్. బోడసింగి సత్యబాబు తెదేపాలో చేరారు. ఈ రోజు ఉదయం గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం బోడసింగి సత్యబాబు ఆధ్వర్యంలో తలారి రామస్వామి, సర్పంచ్ తలారి వరహాలు, ఉప సర్పంచ్ సారికి బాబాజీ నాయుడు, మాజీ సర్పంచ్ బోడసింగి హేమలత, మాజీ ఎంపీటీసీ సభ్యులు బోడసింగి సింహాచలంతో పాటు సుమారు 200 కుటుంబాలు గజపతి నగరం ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వైకాపా పాలనలో అన్యాయాలు, అక్రమాలు జరిగాయని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల నాయకులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాజకాలకి ప్రజలు వెక్స్ అయ్యి అందరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం అనేది వైసీపీ పార్టీ పత్రంతో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్యాయాలు, అక్రమాలు ఏది చెప్పింది చేయడం, అలాంటి నిర్ణయాలతో ప్రజలు వెక్స్ అయిపోయి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకి నేను పార్టీలో వస్తాను, ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేద్దాం, వైసీపీ ప్రభుత్వాన్ని పత్రం తీసుకెళ్దాం మనందరం కూడా అని ఒక నడుము బిగించి వాళ్ళ పార్టీలోకి రావడం అనేది చంద్రబాబు గారు అవనియండి, మ్యాథ్స్ గారు అవనియండి, బూదులు పెద్దలు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసిన పెద్ద ఆయన, పెద్దగా చెప్పాలంటే ఆయన కూడా ఇవాళ నేను ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద వెక్స్ అయ్యి జరిగిన కార్యక్రమాలు అవనియండి, గౌరవాలు అవనియండి, ఇవాళ రాజకీయాలు చేసే వాళ్ళకి పనుల కంటే ముందు గౌరవం, ఆ గౌరవాలన్నీ కూడా దెబ్బతినే పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఓడించాలి, అందరం నడుము మిగించాలి ఒక మంచి సంకల్పంతో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న వైఖరి విసిగిపోయారు. అందరూ కూడా గ్రామాల్లో అభివృద్ధి శూన్యం అయిపోయింది. ఒక సర్పంచ్ గ్రామంలో ఏదైనా చేయాలన్నా కూడా చేయలేసుకో పెద్ద ఆయన రాజకీయంగా ఈరోజు ఒక అడుగు వేసి గ్రామంలో ఏదైనా అభివృద్ధి చేద్దామని ఆలోచించి ఒక అడుగు వేసి చేస్తే ఎటువంటి అభివృద్ధి చేయకుండా, ఎటువంటి పవర్స్ లేకుండా ఈరోజు గ్రామ స్థాయిలో పంచాయతీలు నడుస్తున్నాయంటే చాలా బాధాకరమైన కష్టం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 15 కమిషన్ ఫండ్స్ కూడా మళ్లించేసి గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ బిల్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో గ్రామాలు నడుస్తున్నాయంటే అసలు రాజకీయాలు దేనికి అనే ఆలోచన మనకి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు పెద్దయిన రామస్వామి గారి కుటుంబ సభ్యులు, అలాగే వాసింగ్ సత్యబాబు గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం వైపు రావడం ఎంతో శుభచెప్పుకోం. ఎందుకంటే ఈరోజు ఒక మండలంలో, ఒక పెద్ద విలేజ్ లో ఈరోజు ఇంత పాజిటివ్ గా ఇప్పుడు ఒక 78% పైసలు వాటా మీద ఓట్ బ్యాంక్ వచ్చిందంటే ఈరోజు మిగతా గ్రామాల్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే నేను ఖచ్చితంగా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు జాయిన్ అవుతున్న ఈ కుటుంబాలందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు నేను ఒక అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నిలిచినప్పుడు మీరు ఇచ్చిన బలం నాకు చాలా అవసరం. ఎందుకంటే ఈ గెలుపు నా ఒక్కరిదే కాదు, మనందరినీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు రాష్ట్రానికి ఉన్న పరిస్థితుల్లో మనం తెలుగుదేశం ఎందుకు గెలవాలి, తెలుగుదేశం వైపు ఎందుకు జనం పబ్లిక్ అనేది ఆకర్షితం అవ్వాలన్నది ఈ జాయినింగ్ ద్వారా ఖచ్చితంగా మనం చెప్పాలన్నది నా చాలా ముఖ్య ఉద్దేశం. ఇక్కడ వచ్చిన యావత్ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు జాయినింగ్ అవుతున్నందుకు, మరీ ముఖ్యంగా నన్ను నమ్మి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి మీరు నా తోడు మీరే వస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నగరంలోని మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. రోజు విడిచి రోజు రావాల్సిన మంచినీరు 5 రోజులకు ఒకసారి వస్తోందని గాజుల రేఖకు చెందిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన మంచినీరు కూడా మురుగునీరు రావడంతో అనారోగ్యం పాలవుతున్నామని మహిళలు వాపోతున్నారు. వేసవిలో మంచినీటి సమస్య పరిష్కారం చేయడం లేదని వారు చెబుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అత్యవసర విభాగాలైన మంచినీటి సమస్య పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. తక్షణమే మంచినీటి కుళాయిల ద్వారా పరిశుభ్రమైన మంచినీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పైపులు లీకేజీ వలన మురుగునీరు మంచినీటితో కలిసిపోతుండటంతో ఈ సమస్య ఏర్పడుతోందని స్థానికులు చెబుతున్నారు.
తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఒంట్లో బాగోట్లేదు, అందుకని చెప్తున్నామండి. అంతే, ఇంకెక్కడ మంచినీళ్ళు వదిలితే తాగినా పట్టుకుంటాం. 3 రోజులు 4 రోజులు అయిపోయింది బాబు, వస్తే అప్పటికి వాళ్ళకి 5 రోజులు అయిపోయింది. మాకు రాలేదు కొల. ఇవి వచ్చిందంటే బురదలు ఏ నీళ్ళు తాగుతాం బాబు, రోగాలతో పడిపోవాలి మేము. మరి అది మా పరిస్థితి. తప్ప వస్తుందండి, వాటర్ ఏం బాగాలేదు. వాటర్లో మాత్రం కాగితాలు అన్నీ వస్తున్నాయి, ఇసుక వస్తుంది బాగా. అది మా పరిస్థితి. రోజు వాళ్ళకైతే 5 రోజులకి వచ్చింది. ముందు రోజు తప్పించి రోజు ఇచ్చేవాడు, కానీ వాటర్ మాత్రం బాగా రావట్లేదు. మొత్తం చెత్తే వస్తుంది. మేము ఎవరికి చెప్పలేదు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం తీవ్రమైన నేరం. తప్పుల తీరును బట్టి ఆయా చట్టాల కింద కేసులు నమోదవుతాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, భారత శిక్షా స్మృతి చట్టాల కింద నమోదయ్యే కేసుల్లో నేరం రుజువైతే జరిమానా లేదా జరిమానాతో పాటు శిక్షకు గురవుతారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే వేసే శిక్షలపై బాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతి ఓటరుకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉంటుంది. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. ఓటర్లను ఒత్తిడికి గురి చేయడం, బెదిరించడం తీవ్రమైన నేరం. ఇలా చేసినట్లు రుజువైతే బాధ్యులపై ఐపీసీ సెక్షన్ 171 సబ్సెక్షన్ సి కింద కేసు నమోదవుతుంది. అభ్యర్థుల అక్రమ చెల్లింపులు చేయడం నేరం. ఇలా చేస్తే ఐపీసీ 171H కింద చర్యలు ఉంటాయి. అధికారులకు లంచం రూపంలో డబ్బులు ఇచ్చినా, ఓటర్లకు డబ్బులు పంచినా ఐపీసీ 171B సెక్షన్ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓటర్లకు మద్యం, కానుకలు పంపిణీ చేసి ప్రలోభాలకు గురి చేయకూడదు. అన్నదానాలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయకూడదు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఐపీసీ సెక్షన్ 171 చట్టం కింద శిక్షార్హులవుతారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను ఎన్నికలు ముగిసిన నెల రోజుల్లోపుగా అందించాలి. లేకుంటే సెక్షన్ 171I సెక్షన్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఓట్ల కోసం కులం, మతం, ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటం, ఎదుటి వ్యక్తుల మనోభావాలను కించపరచడం వంటివి చేయకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 125 కింద కేసు నమోదవుతుంది. ప్రచారం చేసే అభ్యర్థులు ప్రజలను ఆకర్షించేందుకు ఒక్కొక్కసారి అబద్ధాలు చెబుతూ ఉంటారు. లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తూ ఉంటారు. దీనిపై ప్రత్యర్థులు ఫిర్యాదు చేస్తే ఐపీసీ 171G కింద కేసు నమోదవుతుంది. అభ్యర్థులకు కేటాయించిన సమయాన్ని మాత్రమే వినియోగించుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా మైకులు వాడటం, ప్రచార సామగ్రి వినియోగించడం, దీనికి గాను ఐపీసీ 171F చట్టం కింద చర్యలు తీసుకుంటారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మద్యం ఎక్కువగా పంపిణీ చేస్తూ ఉంటారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 3 సీసాలకు మించి తీసుకుని వెళ్లడం నేరం. నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు భారీ మోతాదులో రవాణా చేస్తూ పట్టుబడితే ఆబ్కారీ చట్టం సెక్షన్ 1968 సెక్షన్ 24A కింద కేసు నమోదు చేస్తారు. దీనికి గాను 6 నెలల నుంచి ఏడాది వరకు శిక్ష, 5,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. విజయనగరం మండలం సాధారణ సమావేశం సరైన కోరం లేక వాయిదా వేస్తున్నట్లు విజయనగరం ఎంపీడీఓ గంట వెంకట్రావు పేర్కొన్నారు. ఈ రోజు విజయనగరం మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సమావేశం జరగడానికి అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు గౌరవ సభ్యుల కోసం అధికారులు ఎదురు చూశారు. సాధారణ సమావేశానికి కొంతమంది ఎంపీటీసీ సర్పంచ్ సభ్యులు రావడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. సంక్షేమ పథకాలు కాకుండా అత్యవసర విభాగానికి సంబంధించిన కనీస సౌకర్యాల కోసం సాధారణ సమావేశంలో చర్చించాలి, కానీ సభ్యులు డుమ్మా కొట్టడంతో అసలు సభే జరగలేదు. మండల పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు సమావేశానికి హాజరయ్యారు. సుమారు గంటన్నర సేపు ఎదురు చూశారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ గంట వెంకట్రావు ప్రకటన చేశారు. విజయనగరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి 10:30 గంటలకు ముందు అనుకున్నాం. ఆ 10:30 గంటలకు సరిపడా కోరం లేనందున మొదటిసారి గౌరవనీయులైన అధ్యక్షుల వారు ఒక అరగంట సమయం ఇచ్చి 11 గంటలకు వాయిదా వేశారు. అలాగే 11 గంటల సమయంలో కూడా కోరం లేనందున రెండవసారి మళ్ళీ పావుగంట సమయం ఇచ్చి వాయిదా వేశారు. అదే 11:30 సమయం అవుతున్నప్పుడు కూడా రెండోసారి కూడా సరిపడా కోరం లేనందున మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని అధ్యక్షుల వారి అనుమతితో వాయిదా వేయడం జరిగిందని మీకు తెలియజేయడం జరుగుతుంది.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడి ఉన్నదని ఉత్తరాంధ్ర సాధన సమితి సభ్యులు వేమిరెడ్డి లక్ష్మణ్ నాయుడు అన్నారు. బొబ్బిలిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అనేక సంవత్సరాలుగా పాలకులు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన ఈ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందని అన్నారు. ఈ ఉత్తరాంధ్రలో అనేక వనరులు ఉన్నప్పటికీ ఈ పాలకుల నిర్లక్ష్యం వలన వనరులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని అన్నారు. అందువలన ఉత్తరాంధ్ర ఉట్టి ఆంధ్రగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి మార్గంలో ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైగా అయినది. అయినను మా ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉన్నది. ఈ ఉమ్మడి 3 జిల్లాలు అనేక సంవత్సరాల నుండి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎదుగు బదుగు లేకుండా ఉన్నది. ఇక్కడ అనేక వనరులు ఉన్నప్పటికీ ప్రజలు ఈ పాలకుల వల్ల అభివృద్ధి చెందలేదు. అలాగే సరైన సాగునీటి వనరులు ఉన్నా సరే సాగునీటి లేదు. అలాగే పిల్లలు చదువుకునే పిల్లలకు ఇక్కడ సరైన పరిశ్రమలు లేక ఇతర ప్రాంతాలు వలసపోతున్నారు. అలాగే ఇక్కడ కూలీలు, ఇక్కడ రైతులు కూడా పనులు లేక ఇతర ప్రాంతాలు వలసపోతున్నారు. ఇది కేవలం పాలకుల నిర్లక్ష్యం వల్ల. ఈ ఉత్తరాంధ్ర సాధన కోసం మేము ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తారు. ఒక విషయం, గత పాలకులు ఇప్పుడు పాలకులు కూడా ఒక 2 వర్గాల పెద్ద చేతిలో ఈ రాజ్యాధికారం బందీ అయిపోయింది. కాబట్టి దాన్ని తెంచి మేము మా పాలన మేము చేసుకుంటే కానీ ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందదు. కాబట్టి పాలకులు మేము మా అరణ్యవాదుగా మిగులుతుంది. ఇప్పుడు కేవలం డబ్బు ప్రధానమైనది ఎన్నికల్లో. కాబట్టి ఈ 2 వర్గాలు కూడా బాగా లక్షల కోట్లు కూడబెట్టి వాళ్ళు ఎన్నికల్లో డబ్బులు వెజ్జల్లి రాజ్యాధికారులు పొందుతున్నారు. కాబట్టి ఈ వ్యవస్థ పోవాలి. కాబట్టి మా నగరంలోని 49వ డివిజన్ గాజులరేగ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్ నడిపిల్లి ఆదినారాయణ మాట్లాడుతూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులనే గెలిపించాలని, తద్వారా నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా పయనించేందుకు అవకాశం ఉంటుందని ఓటర్లను అభ్యర్థించారు. మరోసారి శాసనసభ్యులుగా కోలగట్ల వీరభద్రస్వామికి అవకాశాన్ని ఇస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో కోలగట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచారన్నారు. అన్ని ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారన్నారు. త్రాగునీటి సమస్య లేకుండా రోజు విడిచి రోజు నీటి పంపిణీ జరిగే విధంగా ప్రణాళికబద్ధంగా కృషి చేశారన్నారు. ప్రచార కార్యక్రమంలో మా నాన్న డిప్యూటీ స్పీకర్ ఇంటింటికి వెళ్తుంటే అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే గతంలో ఈ గాజులరేగ ఎంతో వెనకబడి ఉండేది. మన పార్టీ వచ్చిన తర్వాత నిరంతరం అన్నయ్య గారు విజయనగరం ప్రజల మధ్యన ఉంటూ ప్రజల అవసరాలు తెలుసుకుంటూ వారికి తగ్గట్టుగా పనులు చేస్తున్నాం. ఎందుకంటే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు మహిళలు చెప్పే సమస్యలు అన్నీ కూడా ఆలకించి ఆ సమస్యలు వెంటనే పరిష్కరించారు. అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా మహిళలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే విజయనగరం చూసుకుంటే విజయనగరం గతానికి ఇప్పటికి ఎంతో అభివృద్ధి చెందింది. ఎందుకంటే చూస్తున్న ప్రజలే చెప్తున్నారు, మేము ఇంటింటికి వెళ్తుంటే బాబు మీరే రావాలి, మీరే తప్పకుండా వస్తారని ప్రజలందరూ చెప్తుంటే ఎంతో సంతోషం. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏ మౌలిక వసతులు కూడా సరిగ్గా లేవు. ఈ గాజులరేగ చూసుకుంటే అనేక సమస్యలు ఉండేవి. వాటర్ సమస్య ఉండేది, అలాగే డ్రైనేజ్ సమస్య ఉండేది, రోడ్ల సమస్య ఉండేది. అన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వచ్చాను. అలాగే విజయనగరం చూసి ఎంతో అభివృద్ధి సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అలాగే ఫౌంటైన్లు, ఫుడ్ బ్యాంకులు, పార్కులు, చెరువులు, అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందుకని విజయనగరం ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకంటే గతంలో లేని అభివృద్ధి ఇప్పుడు చెందింది కాబట్టి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీ రెబల్ గా పోటీకి సిద్ధమయ్యారు. ఉన్నత విద్యతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం, బీసీ కార్డు కలిగిన నేత మీసాల గీత. తెలుగుదేశం పార్టీ రెబల్ గా పోటీ చేస్తున్న గీత ఎవరి రాతను మార్చనుంది? ఈ నేపథ్యంలో మీసాల గీతపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మాజీ ఎమ్మెల్యేగా, ఉన్నత విద్యావంతురాలుగా
రాజకీయ పటిమ కలిగిన నేతగా మీసాల గీతకు గుర్తింపు ఉంది. ఎంతో దూరదృష్టి, ముందు చూపు కలిగిన గీత తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తమిళంతో పాటు పలు భాషలపై పట్టు కలిగి ఉన్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన గీత ఉన్నత విద్యావంతురాలు. ఆమె గురానా సాధురావు కుమార్తెగా రాజకీయాలలో ఆరంగేట్రం చేశారు. 1998వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే విజయనగరం పట్టణ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పదవి లభించింది. 2008 డిసెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు. కౌన్సిలర్గా 2000 మార్చిలో తొలిసారిగా 13వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి 13 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2002లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆధ్వర్యంలో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొని రక్తదానం చేసి స్ఫూర్తిని కలిగించారు. 2005 ఏప్రిల్ 26వ తేదీన వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి 76 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2005 సెప్టెంబర్ 30వ తేదీన విజయనగరం మున్సిపల్ చైర్పర్సన్గా పదవి బాధ్యతలను స్వీకరించారు. 2005 డిసెంబర్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చైర్మన్ ఛాంబర్కు ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. తన హయాంలో 1600 పొదుపు సంఘాలను ఏర్పాటు చేశారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా 150 మందికి శిక్షణ ఇప్పించారు. 300 కోట్ల రూపాయల మేర అంచనాలతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించడమే కాకుండా 25 కోట్ల రూపాయల గ్రాంట్తో అనేక అభివృద్ధి పనులు చేశారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ప్రారంభించినప్పుడు ఆమె ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకొని విజయనగరం జిల్లా అధ్యక్షురాలిగా, మహిళా కన్వీనర్గా వ్యవహరించారు. 2009వ సంవత్సరం ఎన్నికలలో విజయనగరం అసెంబ్లీకి తొలిసారి ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. 2014 ఎన్నికలలో ఆమె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామిపై 15,404 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. తదనంతర పరిణామాలలో ఆమెకు మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా గత ఎన్నికలలో సీటు దక్కించుకోలేకపోయిన మీసాల గీత ఈసారైనా తనకు అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించినా ఆ అవకాశం రాలేదు. చీపురుపల్లి లేదా గజపతినగరం అసెంబ్లీ స్థానం దక్కుతుందని ఆశించిన చివరకు మొండి చేయ మిగిలింది. ఇటువంటి పరిస్థితులలో మీసాల గీత విజయనగరం నుంచి తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. నిజానికి విజయనగరం నుంచి మీసాల గీతకు టికెట్ వస్తే మంచి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇటీవల బీసీ నినాదం పెద్ద ఎత్తున ఊపందుకున్న నేపథ్యంలో మీసాల గీతకు బీసీ మహిళ కావడంతో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే దరహాసాల గీత ఎన్నికల్లో రెబల్ గా పోటీ చేసి ఎవరి రాతను మార్చనుందో చూద్దాం. పొలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు ఉదయం పాచిపెంట మండలం మూటకూడు, గొట్టూరు పంచాయతీలలో కుడుమూరు, తోకమెట్ట, దిగువ గొట్టూరు, ఎగువ గొట్టూరు, గొడ్డపాడు గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి సంధ్యారాణి గొట్టూరు పంచాయతీ, దిగువ గొట్టూరు, మెట్టగుడ్డి గ్రామాలలో మాజీ వార్డు మెంబర్లు మాదల బుద్దయ్య, చదల సోములు, మండల పార్టీ అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్ బాబు అధ్యక్షతన నూకూరు అప్పలస్వామి ఆధ్వర్యంలో 60 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి సంధ్యారాణి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదని చెప్పి సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని సచివాలయాల అధికారులు సచివాలయాల్లోనే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయనగరం మండలంలోని పెన్షన్ పంపిణీ వేగంగా జరుగుతోంది. ఈ రోజు ఉదయం 12 గంటల సమయానికి 80% పెన్షన్లు పంపిణీ జరిగిందని విజయనగరం ఎంపీడీఓ గంట వెంకట్రావు పేర్కొన్నారు. వృద్ధులకు, మంచంపై నుంచి రాలేని వారికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పెన్షన్దారులకు సచివాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. త్వరితగతిన పెన్షన్దారులు ఆయా సచివాలయాలకు వెళ్లి పెన్షన్లను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మనం ఏదైతే సంక్షేమ పథకం కింద పింఛన్లు పంపిణీ చేస్తున్నామో అది నిన్న మార్చి నెలకు సంబంధించిన పింఛన్లు ఏప్రిల్ నెలలో పంపిణీకి సంబంధించి నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించాం. సచివాలయాల్లో సచివాలయ సిబ్బందితోటే పంపిణీ జరగడం జరిగింది. ప్రస్తుతానికి 6,097 పెన్షన్లకు గాను 5,097 పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. కేవలం 1000 పెన్షన్లు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. అవి కూడా ఈరోజు పూర్తి చేస్తాం. అండ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరైతే కార్యాలయానికి వచ్చి తీసుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేయమని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ఇది 6వ తారీఖు వరకు మనకి పింఛన్ పంపిణీకి అవకాశం ఉన్నప్పటికీ కూడా
ఈరోజే సాధ్యమైనంత మేరకు ఇప్పటికే 83.6% పెంచాం. ఇంకా మిగిలిపోయిన 20% ఏదైతే ఉందో ఈరోజు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా పింఛన్ల పంపిణీకి సంబంధించి తగు ఏర్పాట్లు చేశాం. సచివాలయ కార్యాలయాల దగ్గర ట్యాంకులు, కుర్చీలు, తాగునీటి సౌకర్యాలు కల్పింపు చేశాం. అండ్ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలను కలుగజేసి పూర్తి స్థాయిలో సౌకర్యవంతంగా పింఛన్ల పంపిణీ పూర్తి చేశాం మన మండలంలో విజయవంతంగా. పాఠశాలల్లో వాటర్ బెల్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ఈ రోజు వాజీ న్యూస్ తో మాట్లాడుతూ రోజుకు 3 సార్లు వాటర్ బెల్ కొట్టాలని సూచించారు. విద్యార్థులు డీహైడ్రేషన్ కు గురి కాకుండా పాఠశాలల్లో వాటర్ బెల్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. రోజు ఉదయం 8:45 10:05 11:50 ఖచ్చితంగా బెల్ కొట్టాలని, ఆ సమయంలో విద్యార్థులు తప్పకుండా నీరు తాగేలా చూడాలని అన్నారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు విద్యాశాఖ ప్రకటించింది అని, వేసవి సెలవులు జూన్ 11వ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు. ఆదేశాలు జారీ చేసి ఉన్నాము. మొదటి మన జిల్లా కలెక్టర్ గారు వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రాప్తికి ప్రతి పాఠశాలలో కూడా ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వాటర్ బిల్ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ నీరు తాగాలని, ఎందుకు గాను 3 సార్లు ఈ బెల్ల కొట్టి పిల్లల చేత వాటర్ తగ్గించి ఎక్కువ కన్జంప్షన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నాము. మొదటగా 8:45, రెండోది 10:05, మూడవది 11:50 కొట్టమని చెప్పడం అన్ని పాఠశాలకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండి, అన్ని మేనేజ్మెంట్లు కూడా ఇది పాటించాలి. ముఖ్యంగా ఎండ తీవ్రత వడగాల్పుల నుంచి రక్షించుకోవాలంటే పిల్లల్ని ఈ విధంగా చేయమని ఆదేశించడం జరిగింది. మరియు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ తాలూకా సెక్షన్స్ అన్నీ కూడా రద్దు చేసి అవసరమైతే మెడికల్ క్లాసులు పెట్టమని చెప్పడం జరిగిందండి. పిల్లవాళ్ళు ఎవరికి గ్రౌండ్లో ఉండకూడదు, ఉన్నంత వరకు నీడ పట్టునే ఉండాలి. ఇంటికి కూడా సురక్షితంగా వెళ్ళేటట్టుగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా చర్యలు తీసుకోవాలని అందరికీ ఆదేశించడం జరిగిందండి. కురుపాం సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి, వైసీపీ పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజుతో కలిసి ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టారు. 2024 సాధారణ ఎన్నికల ప్రచారానికి తమ కుటుంబానికి ఎన్నికల ప్రచారానికి ఆనవాయితీగా వస్తున్న జియమ్మవలస మండలం అల్లువాడ గ్రామం నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రామాలయంలో పూజలు నిర్వహించి పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. గత 2 ఎన్నికల్లో నియోజకవర్గంలో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఓటర్లు 3వసారి కూడా గెలిపించి హ్యాట్రిక్ సాధించేందుకు అవకాశం ఇవ్వాలని, అత్యధిక మెజారిటీ అందజేయాలని అభ్యర్థించారు. కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను చీపురుపల్లి నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలు చూసిన తమ ఇంటి బిడ్డ, తమ కుమారుడైన నాగార్జున బాగోగులను తానే చూసుకుంటానని స్పష్టం చేశారు. గతంలో తమతో పాటు నాగార్జున తండ్రి గణపతిరావు, అతని భార్య మృణాలిని ఏ విధంగా రాజకీయంగా నడిపించామో నాగార్జునని కూడా ఆ విధంగా రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడతామన్నారు. చీపురుపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా తాను చీపురుపల్లి నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కూటమిలో ఉన్న నాయకులు అందరూ తనని కలిసి మద్దతు తెలిపారన్నారు. వారందరి సహకారంతోనే ఎన్నికల ప్రచారానికి నేటి నుంచి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు అందరము కలిసికట్టుగా ముందడుగు వేద్దామని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు అన్నింటినీ వివరిద్దామన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమ పథకాల పేరిట మోసం చేసి కోట్లాది రూపాయలను ఎలా కొల్లగొట్టారో ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ప్రతి కార్యకర్త సిద్ధం కావాలన్నారు. ఇసుక మాయమైంది కానీ భవన నిర్మాణ కార్మికులకు మాత్రం ఉపాధి దొరకలేదన్నారు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన బ్రాండ్లను ఇష్టం వచ్చిన ధరలకు అమ్మి కోట్లాది రూపాయలను వెనుక వేసుకున్నారని ఆరోపించారు. ఇటువంటి దుష్ట పాలనకు స్వస్తి చెప్పే సమయం వచ్చిందన్నారు. అందుకోసం సైనికుల్లా అందరం కష్టపడి పని చేయాలని కోరారు. ఈ రోజున ఇక్కడ మరి లాస్ట్ మినిట్లో ఉండేటటువంటి పరిస్థితుల్లో పార్టీ మరి అవసరాల దృష్ట్యా
చీపురుపల్లిలో కంటెస్ట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి మరి ఇంతవరకు మీకు అందరికీ సేవలు అందించినటువంటి మనిషి మా ఇంటి పిల్లాడు నాగార్జున ఉండేవాడు. మరి ఇప్పుడు ఉండేటటువంటి పార్టీ అవసరాల దృష్ట్యా పంపించారు కాబట్టి నిన్న ఆయన్ని హైకమాండ్ కూడా పిలిచి వారి ద్వారా కూడా ఆయన ఫ్యూచర్ చూసుకుంటాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫ్యామిలీలో కూడా మరి ఆ నాన్నని అమ్మని మాతో పాటు ఎలా నడిపించామో నాగార్జున కూడా రాబోయే రోజుల్లో అలాగే నడిపించి అన్ని బాగోగులు ఆయన గురించి చూస్తాం పొలిటికల్గా అని చెప్పి ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ కోరారు. ఓటు హక్కు వినియోగం పట్ల ప్రజల్లో చైతన్యం పెంచి 100% ఓటింగ్ నమోదు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా భారీ వాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద ఆయన గురువారం ప్రారంభించారు. ఈ ర్యాలీలో 50 మున్సిపల్ వాహనాలు, 20 MDU వాహనాలు పాల్గొన్నాయి. వాహనాలకు బ్యానర్లను కట్టి మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీ కలెక్టరేట్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, కోట, మూళ్లాంతర్లు, గంట స్తంభం మీదుగా NCS వరకు జరిగింది. ర్యాలీని ప్రారంభించిన అనంతరం జేసీ కార్తిక్ మాట్లాడుతూ ఓటర్లలో అవగాహన పెంచేందుకు స్వీప్ కార్యక్రమాన్ని గత 2 వారాలుగా విస్తృతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా ఇప్పటికే దివ్యాంగులతో ర్యాలీ, 2K రన్ తదితర కార్యక్రమాలు నిర్వహించామని, త్వరలో మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాలను భాగస్వాములను చేసి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని జేసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డిఎస్ఓ మధుసూదన్ రావు, మున్సిపల్ కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు, అసిస్టెంట్ కమిషనర్ తిరుమలరావు, తహసీల్దార్ పివి రత్నం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో హెడ్ క్వార్టర్లో MDU వెహికల్స్ అండ్ క్లాప్ వెహికల్స్ని యూటిలైజ్ చేస్తూ ఓటర్ అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో డోర్ టు డోర్ వీళ్ళు వెళ్తారు కాబట్టి ఓటు గురించి విజయనగరంలో ఉన్న ప్రతి ఓటర్కి కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది ఇవాళ చేపడుతున్నామండి. దీంతో పాటుగా మనము లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కూడా ఓటర్ అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశం, యూత్లో కూడా ఓటర్స్ గురించి, ఓటు గురించి అవగాహన ఉండాలి, ఓటు ప్రాముఖ్యత తెలియాలనే ఉద్దేశంతో లాస్ట్ వీక్ 2K ర్యాలీ కూడా చేయడం జరిగింది యూత్తో. అదేవిధంగా ఈ కమింగ్ సండే కూడా ఆల్ ఉమెన్ ర్యాలీ అని మహిళలు కూడా అందరూ కూడా పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ర్యాలీని చేపడుతున్నాం. సో ఇలాగా అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో కూడా ఈ ర్యాలీస్, ప్రోగ్రామ్స్, స్వీప్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విలువైన ఓటుని వినియోగించుకోవాలనే ఆశయంతో. థ్యాంక్ యూ. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు అందించేందుకు ఈ మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడి. తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా మీసాల గీత పోటీ. కాపు కాస్తారన్న నమ్మకమా, గీత మారుస్తారన్న విశ్వాసమా? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటాపోటీగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న రాజకీయ పార్టీలు. మీ భవిష్యత్తు బంగారం అంటూ హామీలు ఇస్తున్న నాయకులు, మేము అదే అంటున్నామంటున్న ఓటర్లు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.